మనం ఈ వీడియోలో ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఎప్పుడైనా గానీ మనకు జాబ్ పోయినట్లయితే ఇలాంటి హెల్త్‌కి సంబంధించిన ఎమర్జెన్సీస్ ఉంటాయి కదా! సో, అలాంటి వాటిలో మనకి ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో, దీనికి ఎమర్జెన్సీ ఫండ్స్ మనం ఎక్కడ పెట్టుకుంటే బెటర్, ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయో మనం చూద్దాము. ఫస్ట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్‌లో మీరు ముందుగా ఒక 20% సపోజ్ మీ దగ్గర ఒక 1,00,000 రూపీస్ గనుక ఉన్నట్లయితే ఆ 1,00,000 రూపీస్ ఒక 20% ఒక 20,000 మీరు ఒక సేవింగ్స్ అకౌంట్స్‌లో పెట్టుకోండి. అండ్ రిమైనింగ్ 60-70% అనేది మీకు లిక్విడ్ ఫండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే దీంట్లో అరౌండ్ మీకు 5-6% రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి పర్ యానమ్ వైస్‌గా. మీకు ఇన్‌ఫ్లేషన్ కూడా బీట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో, ఇందులో మీరు ఎమర్జెన్సీ ఫండ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ విత్‌డ్రావల్ సంగతికొచ్చేసరికి విత్‌డ్రావల్ కూడా మీకు వితిన్ 80-90% మీకు ఇన్‌స్టాంట్‌గా విత్‌డ్రావల్ అలౌ ఇస్తారు కొందరు బ్రోకర్స్. సో, రిమైనింగ్ కొందరు బ్రోకర్స్ అయితే వితిన్ 1-2 డేస్‌లో మనకి లిక్విడిటీ చేసుకోవచ్చు అనమాట. ఐడియల్‌గా 20% సేవింగ్స్ అకౌంట్స్‌లో పెట్టుకొని మిగతాది 70% లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకుంటే బెటర్ ఆప్షన్.